వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం పెద్దేములు మండలం తట్టేపల్లి అడవి ప్రాంతంలో చిరుతపులి సంచారం ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంది. పొలం పనుల కోసం వెళ్లిన సిద్దనమడుగు తాండా రైతులకు చిరుతపులి కాలి వేలిముద్రలు కనిపించడంతో రైతులు భయంకు లోనయ్యి తాండూరు ఫారెస్ట్ రేంజ్ అధికారులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన వెళ్లిన ఫారెస్ట్ అధికారులు కాలి వేలిముద్రలను పరిశీలించి తట్టేపల్లి అడవిలో చిరుత సంచారం ఉండొచ్చని, ప్రజలు ఒంటరిగా పొలాల్లోకి వెళ్లరాదని ఫారెస్ట్ అధికారిని తెలిపారు. దీంతో అటవీ సమీపంలోని ప్రాంతాల ప్రజలు భయం గుప్పిట్లో ఉన్నారు. తట్టేపల్లి ఫారెస్ట్ నుంచి ఒక అంటే దగ్గర గల సిద్దనమడుగు తాండా విలేజ్ వాళ్ళు పొద్దున ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. పొలంలో ఏదో జంతువు సంచరించినట్టు అడుగుజాడలు ఉన్నాయని, అవి వీడియోస్ ఫొటోస్ పెడితే దాని ప్రకారం మేము వెళ్ళి చూసుకున్నాము. తట్టేపల్లి ఫారెస్ట్ నుంచి ఈ సిద్దన్నమడుగు తాండా పొలాల గుండా అది వెళ్ళి మేబీ అడిక్చర్ల కానీ గింగుర్తి కానీ ఫారెస్ట్ అది కంటిన్యూస్ స్ట్రెచ్ ఉంటుంది. దాని నుంచి అటు లోపలికి వెళ్ళిపోయింది అని మేము అనుకోవడం, దాని పగ్మార్క్స్ జాడలు డైరెక్షన్ని బట్టి అట్లా వెళ్ళి ఉంటుందని మేము అనుకుంటున్నామండి. అంటే చిరుతనమడుగు అది సింగిల్ పగ్మార్క్ కనిపించింది, దాని సైజుని బట్టి అది చిరుత అని అనుకోవడం. ఎందుకంటే హైనా దాని జాడలు కొంచెం వేరే రకంగా ఉంటాయి. వేరే డాగ్ ఫ్యామిలీస్ అయితే అది గుంపు ఉంటాయి, ఎక్కువగా గుంపుగా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఒకటి కాకుండా రెండు అట్లా తిరుగుతూ ఉంటాయి. పెద్దేములు మండల్ సిద్దనమడుగు తాండా విలేజ్. అంటే కన్ఫర్మేషన్ అయితే లేదు చిరుతనా, అది చిరుతనా లేకపోతే హైనానా అనేది కన్ఫర్మేషన్ లేదు. బట్ నాకున్న అంటే దాని సైజుని బట్టి అది అని అనుకోవడం అనమాట. దాంట్లో ప్రాబ్లం ఏమైందంటే ఒక పాదం పైన ఒక పాదం అడుగుజాడ ఉంటుంది కదా, దానిపైన ఇంకొక పాదం అడుగుజాడలు పడ్డాయి. దీనివల్ల కరెక్ట్ కన్ఫర్మేషన్ చేయలేని పరిస్థితి ఉందన్నమాట. ఒకటే ఉన్న అడుగుజాడ ఒకటి ఉంది, దాన్ని బట్టి చూస్తే అది చిరుతలాగా అనిపిస్తుంది. అంటే ఎవరు చూసారా? ఎవరికి కనబడడం అయితే కనబడలేదు. నాకు తెలిసి అది మిడ్-నైట్ సమ్వేర్ అరౌండ్ బిఫోర్ 5 అది సంచరించి ఉంటుంది అని నా డౌట్. ప్రజలకు అక్కడ ఉన్న వాళ్ళకైతే నైట్ బయటికి రావద్దని చెప్పినాము, సింగిల్గా బయటికి రావద్దని చెప్పినాము. ఇక అది అంటే చిన్నపిల్లలు మ్యాక్సిమం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా జంతువులకి ఏమన్నా హానికరంగా అక్కడ కూడా ఎవరికి మేము మాకు అందరు అడిగినాము, ఇట్లా ఏమన్నా ఆవులు కానీ గొర్రెలు కానీ వీటిని ఏమన్నా తిన్న జాడలు ఉన్నాయా అంటే ఎక్కడ ఏవి జాడలు లేవు. నాకు తెలిసి ఇది రెయినీ సీజన్లో ఇవి నార్మల్గా టైగర్స్ కానీ లెపర్డ్స్ కానీ బయటికి వచ్చి సంచరించడం జరుగుతుంది. అదే ఎక్కడ వెళ్ళి ఉంటుంది మేడం? అక్కడ మేబీ అడిక్చర్ల కానీ గింగుర్తి కానీ అక్కడ నుంచి పక్కన చించోలి ఫారెస్ట్, అది కంటిన్యూస్ ఫారెస్ట్ అనమాట. అంటే మనదే కాకుండా కర్ణాటక వాళ్ళ ఫారెస్ట్ కూడా కంటిన్యూస్ ఉంటుంది, అటాచ్మెంట్ ఉంటుంది. కాబట్టి అటు వెళ్ళి ఉండొచ్చు, అంటే మన ఫారెస్ట్లో వెళ్ళి ఉండొచ్చు ఎక్కడైనా. అక్కడ నుంచి కూడా ఎటువంటి ఇట్లా ఏదో జరిగిన సమాచారం అయితే రాలేదు. దట్స్ వై మాది ఎక్కడ అంటే అంటే మనుషుల సంచారం ఉన్న చోటికి వచ్చినట్టు మాత్రం ఎటువంటి నిర్ధారణ చేసినట్టు ఏమీ లేదు. మళ్ళీ పాదముద్ర మాత్రమే కనిపిస్తుంది. అంటే అది పోయే వేలో ఇటు నడుచుకుంటూ వెళ్ళి ఉండొచ్చు అనేది నా అభిప్రాయం.